1971 డిసెంబర్ 16 శత్రుదేశం పాకిస్తాన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ మట్టి కరిపించిన రోజు. తూర్పు పాకిస్తాను ఇస్లామాబాద్ అణచివేత నుంచి విముక్తి కలిగించిన, స్వేచ్ఛ కల్పించిన రోజు. అందుకే ఈ విజయానికి గుర్తుగా డిసెంబర్ 16ను ప్రతి ఏటా భారత్, బంగ్లాదేశ్ సెలబ్రేట్ చేసుకుంటాయి. ఈ సంవత్సరం కూడా విజయ దినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఇందులో ఏ మార్పు లేదు. కానీ భారత సాయంతో స్వాతంత్రం అందుకున్న బంగ్లాదేశ్లోని ఊహించని మార్పులే వచ్చాయి. మన శత్రువులతో చేతులు కలిపి మనల్నే బెదిరించే ప్రయత్నం చేస్తోంది ఢాకా. సరిహద్దుల్లో టర్కీ డ్రోన్లను మోహరించడమే కాక ఇప్పుడు చైనా నుంచి పవర్ఫుల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే ఉన్నట్టుండి బంగ్లాలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఏ లక్ష్యంతో మనతో యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తోంది? వాచ్ దిస్. ఓవైపు విజయ్ దివాస్ వేడుకలు, మరోవైపు యుద్ధ సన్నాహాలు. డ్రాగన్ నుంచి పవర్ఫుల్ ఫైటర్ జెట్లు కొనుగోలుకు ఢాకా ప్లాన్. ఏ లక్ష్యంతో మనతో యుద్ధానికి సిద్ధం అనే సంకేతాలిస్తోంది? అది 1971. తూర్పున ఉన్న బెంగాలీ ప్రాంతం స్వేచ్ఛ కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయం. ఆ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేసేందుకు పాకిస్తాన్ చెయ్యని ప్రయత్నమంటూ లేదు. ఎదురు తిరిగిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. కర్ఫ్యూల ముసుగులో అమాయకుల ప్రాణాలు తీశారు. ఆడబిడ్డలను కర్కశంగా చెరిచారు. ఆ దారుణాలను భారత్ చూస్తూ ఊరుకోలేకపోయింది. చివరికి 1971 డిసెంబర్ 4న ఆపరేషన్ ట్రైడెంట్ ని ప్రారంభించింది ఇండియా. ఈ యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని చావుదెబ్బ కొట్టింది. దీంతో 1971 డిసెంబర్ 16న తూర్పు పాకిస్తాన్ ప్రాంతం బంగ్లాదేశ్గా కొత్త దేశంగా ఆవిర్భవించింది. ఈ యుద్ధంలో భారత సైన్యం పాక్ ఆర్మీ కమాండర్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీని లొంగిపోయేలా ఒత్తిడి చేయడంతో మరో మార్గం లేక అతను అందుకు తలొగ్గాడు. ఈ యుద్ధకాలంలో 93,000 మంది పాకిస్తానీ సైనికులు లొంగిపోయారు. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక లొంగుబాటుగా చెబుతారు. అందుకే డిసెంబర్ 16 భారత్, బంగ్లాదేశ్లకు విజయ దినోత్సవమైంది. ఆ రోజు మనం చేసిన సాయానికి బంగ్లాదేశ్ చివరి వరకు రుణపడి ఉండాలి. ఇప్పటివరకు ఆ దేశం అలానే నమ్మకంగా ఉంటూ వచ్చింది. కానీ హసీనా నిష్క్రమణ తర్వాత ఢాకాలో ఊహించని ఎన్నో మార్పులు వచ్చాయి. ఎవరి నుంచైతే స్వేచ్ఛ కోరుకుందో ఇప్పుడు వారితోనే చేతులు కలుపుతోంది. 1971లో పాకిస్తానీ మూకలు హిందువులపై దాడులకు తెగబడితే ఇప్పుడు బంగ్లాదేశ్ పాలకులే జమాతే వంటి ముఠాలను హిందువులపై ఊసిగొలుపుతున్నారు. అంతేనా, సరిహద్దుల్లోనూ కవ్వింపులు మొదలుపెట్టారు. అవసరమైతే దాడికి వెనుకాడమన్న రీతిలో భారత్ సరిహద్దుకు సమీపంలో టర్కీ తయారీ ప్లాగ్ TB2 కిల్లర్ డ్రోన్లను మోహరించారు. ఇప్పుడు భారత మరో శత్రుదేశం చైనా నుంచి శక్తివంతమైన చెంగ్డూ J-10C మల్టీరోల్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై ఫోకస్ చేశారు. చైనాతో కనుక ఈ ఒప్పందం పూర్తయితే పాకిస్తాన్ తర్వాత అధునాతన యుద్ధ విమానాన్ని సైన్యంలో చేర్చుకున్న రెండో దక్షిణాసియా దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది. F-16 యుద్ధ విమానాలకు సమానంగా చైనా చెంగ్డూ J-10C ఫైటర్లను చెబుతారు. కానీ బంగ్లాదేశ్ ఏ లక్ష్యంతో సైనిక బలోపేతంపై ఫోకస్ చేస్తోంది? భారత్తో నిజంగా యుద్ధాన్నే కోరుకుంటుందా? బంగ్లాదేశ్కు భారత్తో పోరాడేంత సీన్ లేదు. చైనా నుంచే కాదు, మరే ఇతర దేశాల నుంచి ఎంత పవర్ఫుల్ వెపన్స్ ని కొని తెచ్చుకున్నా మనతో యుద్ధం మొదలు పెడితే రోజుల్లోనే ఢాకా కథ ముగుస్తుంది. ఈ విషయం యూనస్ ప్రభుత్వానికి కూడా తెలుసు. మరి ఏ లక్ష్యంతో మనతో కయ్యానికి కాలు దువ్వుతోంది? హిందువులపై దాడులతో మోడీ సర్కార్పై ఒత్తిడి పెంచడం వెనుక వ్యూహమేంటి? ఈ ప్రశ్నలకు సింపుల్ ఆన్సర్ సార్క్, సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సింపుల్గా షార్ట్కట్లో చెప్పాలంటే సార్క్. దక్షిణాసియాలో సుస్థిరత, శాంతి కోసం ఏర్పాటైన కూటమిది. ఈ కూటమిలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మాల్దీవులు, నేపాల్ సభ్యదేశాలు. కూటమిలో ఎవరు కష్టాల్లో ఉన్నా మిగిలిన దేశాలు ఆదుకుంటాయి. 8 ఏళ్ల క్రితం ఇస్లామాబాద్లో సార్క్ సదస్సు జరగాల్సి ఉంది. అయితే దానికి 2 నెలల ముందు ఉరీ సెక్టార్పై ఉగ్రదాడి జరిగింది. ఆ దాడి తర్వాత అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఒంటరి చేయాలని డిసైడ్ అయిన ఇండియా పాకిస్తాన్లో జరిగే సదస్సుకు హాజరు కావడం లేదని ప్రకటించింది. సార్క్ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక సభ్యదేశం సదస్సుకు హాజరు కాకపోతే శిఖరాగ్ర సమావేశాలు జరపలేరు. ఫలితంగా సార్క్ సభ్యదేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, ఆఫ్ఘన్ దేశాలు కూడా ఇస్లామాబాద్ సదస్సును బహిష్కరించాయి. ఆనాటి నుంచి సార్క్ సదస్సులు మళ్లీ పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఏం చేసైనా సార్క్ సదస్సును పట్టాలెక్కించాలనేది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన లక్ష్యం. భారత్ని కాదని
పాకిస్తాన్తో చేతులు కలుపుతున్న యూనస్ సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో షహబాజ్ షరీఫ్తో కీలక సమావేశం నిర్వహించారు. ఆ రోజే సార్క్ పునరుద్ధరణపై యూనస్, షరీఫ్ తీవ్రంగా చర్చించారు. అనంతరం దక్షిణాసియా ప్రాంతంలో ఆర్థిక సహకారాన్ని పెంచడానికి సార్క్ను పునరుద్ధరించాలని పాకిస్తాన్ పిలుపునిచ్చింది. సార్క్ పునరుద్ధరణకు పాకిస్తాన్ మద్దతు ఉంటుందని షరీఫ్ హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ హామీ ఇవ్వాల్సింది షరీఫ్ కాదు, భారత ప్రధాని మోడీ. ఎందుకంటే సార్క్ తిరిగి పట్టాలెక్కాలంటే భారత్ నిర్ణయమే ఫైనల్. కానీ అందుకు భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఓకే చెప్పదు. ఎందుకంటే సార్క్ పునరుద్ధరణ జరిగితే పాకిస్తాన్ కష్టాలు కొంతైనా తీరతాయి. అలా జరిగితే ఆ దేశం మళ్లీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. అందుకే సార్క్ను యాక్టివ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఈ విషయం యూనస్కు తెలుసు. అందుకే భారత్ విషయంలో వ్యూహం మార్చారు. సార్క్ పునరుద్ధరణ కోసం భారత్పై మరోలా ఒత్తిడి పెంచాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 12న వర్చువల్గా సార్క్ ఫెడరేషన్ ఆఫ్ ఆంకాలజిస్ట్ సదస్సు జరిగింది. ఆ సదస్సులో బంగ్లాదేశ్ తాత్కాలిక పీఎం ప్రసంగించారు. ఆ సందర్భంగా సార్క్ కూటమిని తిరిగి పునరుద్ధరించాలని దక్షిణాసియా నాయకులకు పిలుపునిచ్చారు. తాను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాడే సార్క్ గురించి మాట్లాడానని, కేవలం 2 దేశాల మధ్య కొన్ని సమస్యల కారణంగా కూటమి కొనసాగించకపోవడం కరెక్ట్ కాదని చెప్పినట్టు గుర్తుచేశారు. ఈ ప్రకటనతో యూనస్ తన ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పేశారు. పైగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సీమాంతర ఉగ్రవాద సమస్యను ఆయన చాలా చిన్నదిగా చూపించే ప్రయత్నం చేశారు. సార్క్ కూటమి యాక్టివ్ అయితే సభ్యదేశంగా బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి సాయం పొందే అవకాశం ఉంటుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశానికి ఇది ఎంతో అవసరం. కానీ సార్క్ పునరుద్ధరణకు ఇండియా అంగీకరించకపోవడంతో బంగ్లాలో ఉన్న హిందువులు అడ్డుపెట్టుకుంటున్నారు. మైనార్టీలపై దాడులు, ఆలయాలను ధ్వంసం చేయడం ద్వారా మోడీ సర్కార్పై స్వదేశంలోనే ఒత్తిడి పెంచి తన దారిలోకి తెచ్చుకోవాలనేది యూనస్ వ్యూహంగా కనిపిస్తోంది. మొహమ్మద్ యూనస్ గారు కూడా మళ్ళా పాకిస్తాన్తో వాళ్ల సంబంధాలు బలోపేతం చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని, దానికోసం సార్క్ సంఘటన మళ్ళా బలోపేతం చేయాలని, ఆ తర్వాత కొంతమంది అక్కడ ఉన్న నేతలు, ముఖ్యంగా ఒక బిఎన్పి లీడరు, ఆ తర్వాత ఇంతకుముందు ఆర్మీలో సీనియర్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన, బెంగాలు, బీహారు, ఒడిస్సా ఈ రాష్ట్రాలు ఇంతకుముందు మేమంతా కలిసి ఉండేవాళ్ళము. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నప్పుడు, ఆరు బ్రిటిష్ ఉన్నప్పుడు, కాబట్టి మాలో వచ్చి పోయేవాళ్ళు ఉంటారు. కాబట్టి వీటన్నిటిని కూడా మేము తీసుకుంటున్నామన్న ఈ విధమైన సంభాషణలు చేస్తున్నారంటే, ఈ బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం ఈ విధమైన ఆలోచనలు చేస్తుంది, మాటలు మాట్లాడుతున్నారంటే దీని వెనకాల ఎవరో ఉన్నారన్నది ప్రగాఢంగా అర్థమవుతుంది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రమే కాదు, బంగ్లా విషయంలో విదేశాంగ శాఖ నిపుణుల అనుమానాలు ఇవే. భారత్పై చేస్తున్న ఈ కుట్రలో బంగ్లాను పాక్ వెనుకుండి నడిపిస్తోంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో జరిగిన భేటీనే అందుకు ఉదాహరణ. నిజానికి ఈ కుట్రలో బంగ్లాదేశ్ను నడిపిస్తోంది పాకిస్తాన్ ఒక్కటే కాదు, భారత మరో శత్రుదేశం చైనా కూడా. సార్క్లో చైనాకు సభ్యత్వం లేదు, కానీ పరిశీలక హోదా ఉంది. అయినప్పటికీ దాని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే భారత్, భూటాన్ మినహా కూటమిలోని మిగిలిన దేశాలన్నీ బీజింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగస్వామ్య పక్షాలే. దాన్ని వాడుకుంటూ సార్క్లో చొరబడేందుకు చైనా గతంలో చాలా ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ను మనపై ఎగదోస్తూ మరోసారి అదే చేస్తోంది. భారత్ వద్దనుకున్న సార్క్ను పునరుద్ధరించాలని పదే పదే బంగ్లాదేశ్, పాకిస్తాన్ను ప్రకటనలు చేయడం వెనుక అసలు లెక్క చైనానే. ఒకవేళ సార్క్ పునరుద్ధరణ జరిగి చైనా కూటమిలోకి చొరబడితే దక్షిణాసియాలో భారత ఆధిపత్యానికే ఎసరొచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే సార్క్ విషయంలో మోడీ ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది. ఏదేమైనా సార్క్ కూటమి పునరుద్ధరణే బంగ్లాదేశ్ లక్ష్యమైతే అది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వీడిన తర్వాతే జరుగుతుంది. ఇక బంగ్లాదేశ్లో హిందువుల భద్రత మాటేంటి అంటారా? దానికి మోడీ సర్కార్ మరో వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.